వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు, ధర్మ సందేహాలు, మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు, కడుపుబ్బా నవ్వించే చక్కటి జోక్స్ గురించి తెలియచేయటం. దయచేసి నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నవంబర్ 15 కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి హిందూ పురాణంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో నోములు, వ్రతాలు చేయడంతో పాటు చాలా మంది మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ రోజున కొన్ని పనులు చేయడం అరిష్టంగా చెబుతారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములను ఆచరించడం వల్ల సకల దేవుళ్ళ ఆశీర్వాదాలు అందుతాయని భక్తుల నమ్మిక. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు గంగా స్నానాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తీరని కోరికలు కూడా తీరతాయని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 15న వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతలను అతని దురాగతాల నుండి విముక్తి చేశాడు. ఈ కారణంగా దేవతలందరూ కలిసి సంతోషంతో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు దీపాలు వెలిగించడం, దీపం దానం చేయడం చాలా పుణ్యఫలమని అగ్నిపురాణంలో పేర్కొన్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించని వాళ్ళు పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. నారాయణుడు, శివుడిని కలిసి పూజించడానికి కూడా ఇది ప్రత్యేక రోజుగా చెబుతుంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అరిష్టం కలిగే ప్రమాదం ఉంది. ఈ రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి? కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున శివుడు, విష్ణువును పూజించాలి. కార్తీక పౌర్ణమి రోజున నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఆవును దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు వంటి వాటిని దానం చేయడం శుభఫలితాలను అందిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడదు? కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదు. ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు. దీపాలు లేదా లైట్లు వెలుగుతూనూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు. ఈ మహత్తర పండుగ రోజున పెద్దలను అవమానించడం, అసభ్య పదజాలం వాడటం మానుకోవాలి. ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులు, భిక్షగాళ్లను ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు. మీ శక్తి మేరకు ఆహారాన్ని, ధనాన్ని లేదా ధాన్యాన్ని దానం చేయడం శుభప్రదం.